మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమ్ హాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. ప్రొద్దుటూరు పట్టణంలోని గాంధీ రోడ్లో గల గీతాశ్రమం, శ్రీ కృష్ణ గీతాశ్రమం నందు నడుస్తున్న వెంకటేశ్వర డిగ్రీ కాలేజ్ కరస్పాండెంట్ హోదాలో హరినారాయణ గారు నిన్నటి దినమున ప్రెస్ మీట్, ఆయన కాలేజీలో ప్రెస్ మీట్ నిర్వహించుకొని కొంతమంది వ్యక్తులు అవాక్కు చెవాక్కులు వెళ్తా ఉన్నారు. న్యాయపరంగా పోతాను, మా కాలేజీపై నిందలు మోపుతా ఉన్నారు అని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టి విద్యార్థి యువజన ప్రజా సంఘాలను కించపరచడం జరిగింది. అందులో మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. ఈరోజు మేము సాక్ష్యాధారాలతో కూడా ఆయనను అడుగుతా ఉన్నాం. నీ పైన 2018లో టూ టౌన్ పోలీస్ స్టేషన్ నందు ఎఫ్ఐఆర్ నమోదైంది. నకిలీ అగ్రిమెంట్లు తయారు చేసి, నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసి, ఏదైతే డిగ్రీ కాలేజీగా చెప్పుకునే శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కాలేజీకి సంబంధించి అప్లికేషన్ రద్దు చేస్తున్నప్పుడు నువ్వు దొంగ డాక్యుమెంట్లు పుట్టించి యూనివర్సిటీ అధికారులను తప్పుదో పట్టించినందుకు గాను నీ పైన ప్రొద్దుటూరు సబ్ రిజిస్టర్ గారు కేసు పెట్టిన ఘటన ఇది జరుగుతూ ఉంది. సరైన అప్లికేషనే నీకు లేదు. నువ్వు ఈరోజు ఆటోనమస్కి వెళ్ళావు. ఆటోనమస్ అని చెప్పేసి హోర్డింగ్లు కట్టావు సిటీలో, ఈ టౌన్లో. దీనిపైన మున్సిపల్ కమిషనర్ గారి దగ్గర, మున్సిపల్ కమిషనర్ గారి వద్ద మీరేమన్నా పర్మిషన్ తీసుకున్నారా? ఈరోజు టౌన్లో హోర్డింగ్లు కట్టారు, ఆటోనమస్ నాకుందని. దీనికి ఎంత చలన కట్టారు, ఏ విధంగా తీసుకున్నారు మున్సిపల్ కమిషనర్ గారు తెలియజేయాలి. అలాగే నువ్వు యూనివర్సిటీని తప్పుదారి పట్టించింది, యోగవేమన యూనివర్సిటీని తప్పుదారి పట్టించినావు. తప్పుదారి పట్టించి తప్పుడు మార్గంలో ఈరోజు కాలేజీ నడుపుతా ఉన్నావు. విద్యార్థుల దగ్గర నుండి వేలాది రూపాయలు వసూలు చేస్తున్నావు. ఈ విషయాలను తల్లిదండ్రులకు మేము చెప్తా ఉన్నాము. అయ్యా, దానికి ఆటోనమస్ లేదు. ఇప్పటికే ఆ కాలేజీ ఏదైతే నామ ఎరుకలయ్య గారు అనేక అభివృద్ధి పథకాల కోసము, ఆ ఆశ్రమ అభివృద్ధి కోసం ఎటువంటి పేదలకు కానీ బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు మంచి చదువును ఇవ్వాలా అనే ఉద్దేశంతో ఆ రోజు మాతృశ్రీ విద్యా సంస్థలను మొదలు పెడితే, ఈరోజు అది అదునుగా భావించుకొని నువ్వు టెండర్ ద్వారా రూములు దక్కించుకోవాల్సింది పోయి నువ్వు టెండర్ పాడవు. ఎలాంటి ఈఓ గారిని కానీ ఇతరులు కానీ లేకుంటే యూనివర్సిటీ అధికారులను కానీ బ్లేమ్ చేస్తావు నువ్వు. మళ్ళా మేము ఇది జినైన్గా మేము అధికారుల దృష్టికి మేము తీసుకుపోతే మా పైన ఎస్పీ గారి దగ్గరక తప్పుడు కంప్లైంట్లు పెట్టి ఇది సోషల్ మీడియాలో హల్చల్ చేస్తావు నువ్వు నీ లెటర్ హ్యాడ్లో. ఇది హరినారాయణ గారు మీరు చేసే అవినీతి అక్రమాలు. మేము జినైన్గా నీ పైన 3 టౌన్లో మేము కంప్లైంట్ పెట్టాము. ఈరోజు నువ్వు అవినీతి మార్గంలో నడుస్తూ ఉన్నావు, మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నావు. మాకు ఆయన వల్ల ప్రాణహాని ఉంది. ఎందుకంటే గతంలో కూడా అనేక సంఘటనలు హరినారాయణ గారు చేసిన ఆధారాలు ఉన్నాయి. అలాగే అక్కడ గిరిదానంద స్వామి అని చెప్పేసి ఆయన మనక్షోభకు గురై చనిపోయిన సంఘటన, అది నీ వల్ల కాదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాం. ఈరోజు విద్యార్థి యువజన ప్రజా సంఘాలుగా మీరు చేసేది తప్పులు చేస్తూ, తప్పులపైన తప్పులు చేస్తూ, ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టిస్తూ, మళ్ళీ మేము విద్యార్థి యువజన ప్రజా సంఘాలుగా విద్యార్థుల కోసం, విద్యార్థుల క్షేమం కోసం మేము అడిగితే మా పైన తప్పుడు ఆరోపణలు చేస్తారా? ఇది ఎంతవరకు న్యాయం? బేషరతుగా మీరే ఏదైతే పెద్దల ద్వారా ఒకటే చెప్పించుకున్నారో, లోకల్గా చాలా మంది పెద్దల ద్వారా నేను వాళ్ళకు బహిరంగంగా క్షమాపణ చెప్తానని చెప్పేసి బహిరంగంగా క్షమాపణ చెప్పడానికి వీలు లేకోకుండా నువ్వు తప్పుడు ధోరణిలో మేము అధికారులకు గ్రీవెన్స్ ఫిర్యాదులు చేస్తే నువ్వు మాపై నిందారోపణలు చేస్తావా? హరినారాయణ గారు, మీ పైన కూడా ఇప్పటికి వదిలిపెట్టాము. ఎందుకంటే ఇంకా మీరు తప్పుడు వేలో, తప్పుడు డాక్యుమెంట్లతో యూనివర్సిటీని యూజీసీ గ్రాంట్ అంటా ఉన్నారు. యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ను కూడా తప్పుదారి పట్టించారు మీరు. న్యాక్ అంటున్నారు. న్యాక్, నేషనల్
అసెస్మెంట్ అక్రిడేషన్ కౌన్సిల్ కూడా తప్పుదారి పట్టించినారు మీరు. ఏ విధంగా ఇస్తారండి? నీకు 2 ఎకరాల పొలం ఉండాలా, 2 ఎకరాల స్థలం ఉండాలా, న్యాక్ పోయాల కల్లా ఆటోనమస్ చేసుకునే కల్లా పక్కా బిల్డింగ్లు ఉండాలా, అన్ని ఫైర్ సేఫ్టీ ఉండాలా, శానిటేషన్ సేఫ్టీ ఉండాలా, విద్యార్థుల సంఖ్య చూపించాలా. మీరు ఇన్ని లేకోకుండా నీ యొక్క ఎదుగుదల కోసం నువ్వు ఏ విధంగా అక్కడ స్టాఫ్ ఎవరున్నారు, పిహెచ్డి చేసిన స్టాఫ్ ఎవరున్నారో చూడండి. ఎంఫిల్ అని పెట్టుకొని నువ్వు ఒక నీ లెటర్ హ్యాడ్లో ఎంఫిల్ అని పెట్టుకున్నావు. ఏదన్నా ఒక లెటర్ హ్యాడ్లో నువ్వు ఎంఫిల్ అని పెట్టుకున్నావు. నీకు ఎంఫిలే లేదు. నువ్వు ఎంఫిల్ చేసుకునే స్థాయి కాదు నీది ఎంఫిల్ కాదు, నీది దొంగ ఎంఫిల్. నువ్వు సర్టిఫికెట్లలో మాత్రమే ఎంఫిల్ అని వేసుకుంటావు, దానికి రుజువులు లేవు. నువ్వు నిన్న ఒక డాక్యుమెంట్ చూపించావు, డాక్యుమెంట్ కింద ఉంది నువ్వు ఏదైతే అగ్రిమెంట్, ఈ అగ్రిమెంట్ను చూపించలే ఒరిజినల్. ఇవి అసలైన అగ్రిమెంట్లో రిజిస్టర్ గారిని తప్పుదోవ పట్టించిన అగ్రిమెంట్లు. ఈ అగ్రిమెంట్లు నువ్వు కింద పెట్టుకున్నావు కానీ పైకి చూపించలే విలేకరులకు కానీ ఇతరులకు కానీ విలేకరులు కూడా కొంతమంది ప్రశ్నించాల్సింది. ఏం సార్ ఆ అగ్రిమెంట్ చూపిస్తారా లేదా అని, మీరు ఎందుకు క్వశ్చన్ చేయలేదని చెప్పేసి మేము ఈ ప్రెస్ మీట్ ద్వారా కూడా మిమ్మల్ని కూడా అడుగుతా ఉన్నాం. అక్కడికి వెళ్ళిన విలేకరులను కూడా ఈ అగ్రిమెంట్లు ఎందుకు చూపించలే, ఈ ఎఫ్ఐఆర్ ఎందుకు అడగలే, మీరు యూనివర్సిటీని ఎందుకు తప్పుగా పట్టించారు, మా పైన నిందారోపణలు చేస్తూ ఎస్పీ గారికి కంప్లైంట్ చేస్తామని ఈ లెటర్ హ్యాడ్లో నువ్వు పెట్టిన లెటర్ హ్యాడ్లో ఇది ఎందుకు సోషల్ మీడియాలో బహిర్గతం చేశావు, చక్కర్లు కొట్టించావు, ఇది ఎస్పీ గారి దగ్గరకు పోలే. మేము ఇదే విషయాన్ని 3 టౌన్లో ఫిర్యాదు చేశాం. 3 టౌన్ సిఐ గారితో మాట్లాడాం, 3 టౌన్ సిఐ గారికి కంప్లైంట్ ఇచ్చాం. మమ్మల్ని ఈ విధంగా చేస్తా ఉన్నాడు, మాకు ప్రాణభయం ఉంది, ప్రాణహాని ఉంది, అతని పైన చర్యలు తీసుకోండి అని చెప్పేసి మేము ఇప్పటికీ అధికారులతోనే ఫైట్ చేస్తూ ఉన్నాం ఆయన పైన. ఎక్కడే కానీ నీ గురించి కానీ నువ్వు చేసే విధానాల గురించి కానీ మేము మాట్లాడలే. నువ్వు లోపల రాజీ ప్రయత్నాలు చేసినా కూడా మేము తలొగ్గం కూడా. ఎందుకంటే నువ్వు పిల్లల చదువుల మీద కొడతా ఉన్నావు. నీకు సర్టిఫికెట్ లేని పక్షంలో ఎంఆర్ఓ గారికి హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ కర్ణాకర్ అని చెప్పేసి ఆయన కూడా పోయి కంప్లైంట్ చేసి సర్టిఫికెట్లు ఇప్పించిన దాఖలాలు ఉన్నాయి. ఇది కూడా పత్రికలలో వచ్చింది. ఈ విషయాలను ఎందుకు మర్చిపోతారు? నువ్వు న్యాక్ సిబ్బంది వస్తే ప్రెస్ వాళ్ళను లోపలికి రాణించినావా, ఏమన్నా బయటికి గెంటేస్తావు, తాళాలు వేసుకుంటావు, ఎందుకు కానీ బహిర్గతం చేయవు? ఇన్ని విషయాలు దాచిపెట్టి గురువింద గింజ టైపు నీ యొక్క వేలో నువ్వు చెప్పుకుంటూ పోతున్నావు. నేను అన్ని చేస్తానా, వెంకటేశ్వర స్వామి ఉన్నాడని. మేము కూడా అదే చెప్తా ఉన్నాం. నువ్వు వెంకటేశ్వర స్వామి పేరు చెప్పి ఆయన విలువను తగ్గించరాకు. నారాయణ గారు, మీరు పద్ధతిగా నడుచుకోండి, పద్ధతిగా అన్ని తెచ్చుకోండి. ఏదైతే అధికారుల దగ్గర నుండి అన్ని విధాలుగా మీరు అన్ని అప్లికేషన్లతో పాటు మీ యొక్క రికార్డు పూర్వకంగా మీరు కాలేజీని రన్ చేయండి. అది మీ సొంత బిల్డింగ్ కాదు, అది నామ ఎరుకలయ ఆశ్రమానికి సంబంధించిన ఆస్తుల బిల్డింగు. నీ ఆటానమస్ నువ్వు అర్హునివి కాదు అని చెప్పేసి వీసీ గారు కూడా చెప్తా ఉన్నారు. దీనిపైన మేము హైయర్ ఎడ్యుకేషన్ కూడా వెళ్తా ఉన్నాము, విజయవాడలో కంప్లైంట్ ఇస్తాము. అలాగే వీలైతే కనుక న్యూఢిల్లీ కూడా వెళ్తాం ఖచ్చితంగా. ఈయనను వదిలే ప్రసక్తి లేదు. మేము చేస్తే 3వ వ్యక్తికి లాభం చేకూరుతుందంట. ఆ 3వ వ్యక్తి కూడా ఎవరో మీరు బహిర్గతం చేయండి. ఎందుకంటే ప్రెస్ పూర్వకంగా మీరు చెప్పినారు కాబట్టి మేము ఒకటే అడుగుతున్నాము. ఆ 3వ వ్యక్తి, ఆ కాలేజీలు ఎవరో, ఆ 3వ వ్యక్తి ఎవరో. ఇప్పుడు దాదాపు ఇక్కడ 4 కాలేజీలు ఉన్నాయి. ఒకటి పెద్ద ఆయనది ఉంది, ఎస్కేఎస్ డిగ్రీ కాలేజీ, ఇంకా 2 లేపాక్స్ డిగ్రీ కాలేజ్, ఒకటి ఆర్టీడీ రాణి తిరుమల డిగ్రీ కాలేజ్, ఇంకొకటి సాధారణ డిగ్రీ కాలేజ్. ఈ కాలేజీలలో ఎవరికి లాభం చేకూరుతుందో మీరు చెప్పాలా. ఈ విషయంలో కూడా మేము స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకుపోతాము. ఖచ్చితంగా ఆయన కూడా ఈ విషయాన్ని చెరవేస్తాము. అలాగే ఏదైతే కనుక ప్రతి పార్టీ అధ్యక్షుల వారిని కూడా కలుస్తాము. ఈ విషయం పైన జిల్లాలో ఇంత అన్యాయం చేస్తున్న హరినారాయణపై వెంటనే చర్యలు తీసుకోండి అని చెప్పేసి ప్రతి పార్టీ జిల్లా అధ్యక్షులను కలుస్తాము. అలాగే పురంధేశ్వరి మేడం కూడా కలిసి ఈ విషయం పైన చెప్తామని చెప్పేసి ఈ ప్రెస్ క్లబ్ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం విద్యార్థి యువజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్.
మెదడు నరముల హాస్పిటల్, డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరోకేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండుట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.